दोस्तों वेलकम टू मై ఛానల్ డిఫెన్స్ వాలా 1619 అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మన అగ్నివీల్ కోసం అన్నమాట. సో మన ఛానల్ ఎప్పుడు కూడా అగ్నివీల్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ వస్తాయి. సో ఎవరైతే అగ్నివీల్స్ ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా గవర్నమెంట్ అయితే ఒక మంచి బంపర్ ఆఫర్ అయితే రావడం జరిగింది అనమాట. సో డేట్ కానీ చూసుకుంటే 22 జూలై 2026 అనమాట. గవర్నమెంట్ నుండి అయితే నిజంగా ఒక మంచి బంపర్ ఆఫర్ వచ్చింది. మీరు చూసుకోవచ్చు సిఏపిఎఫ్లో అంటే ఏదైతే పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయో, పారామిలిటరీ ఫోర్సెస్ అంటే తెలిసిందే మీకు కూడా చాలా మందికి, సిఎస్ఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ అస్సాం రైఫిల్స్ కానీ ఏవైతే ఉన్నాయి పారామిలిటరీ ఫోర్సెస్లో, వీటిలో కానీ ఎవరైతే రిటైర్డ్ అగ్నివీల్స్ ఎవరైతే 4 years సర్వీస్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని 25%లో సెలక్షన్ అవ్వకుండా 75%లో ఎవరైతే ఇంటికి రిటర్న్ అయిపోయారో వాళ్ళకైతే గవర్నమెంట్ అనేది పారామిలిటరీ ఫోర్సెస్లో 50% అయితే రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు 50% రిజర్వేషన్ ఇచ్చిందే కాక కింద కానీ వాళ్ళు ఏంటి మెన్షన్ చేశారంటే ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ ఉన్నారు కదా అగ్నివీరులు, సో వాళ్ళకి కానీ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 years అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే సెకండ్ బ్యాచ్ నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 years అయితే మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడకపోయేది ఏంటంటే అందులో కానీ మీరు చూసుకుంటే పీఈటీ అనమాట, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో మీకైతే రన్నింగ్ ఉండదు, ఈవెంట్స్ ఉండవు. నార్మల్గా అయితే మీరు చూసుకుంటే 5 km రన్ ఉంటుంది పారామిలిటరీ ఫోర్సెస్కి అయితే. సో ఎవరైతే ఎక్స్ అగ్నివీరులు ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఫిజికల్ అయితే మాత్రం లేదనమాట. వాళ్ళు ఆల్రెడీ అందులో మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఇంకోటి మెన్షన్ చేసింది ఏంటంటే ఎగ్జామ్ కూడా ఉండదని. సో వాళ్ళు అసలు ఎగ్జామ్ కూడా పెట్టకుండా అండ్ ఏదైతే మనకి రన్నింగ్ ఈవెంట్స్ ఉంటాయో అవి కూడా కన్సిడర్ చేయకుండా, అవి కూడా పెట్టకుండా మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకుంటామని అయితే అందులో మెన్షన్ చేసి ఉంది. సో యాక్చువల్గా చెప్పాలంటే ఎగ్జామ్ అయితే ప్రెజెంట్ అయితే వాళ్ళు చెప్పారు ఎగ్జామ్ అయితే లేదని. సో ఫిజికల్ పరంగా చూసుకుంటే మీరు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే అగ్నివీర్ కింద వచ్చారో అదైతే మాత్రం మీరు కన్ఫర్మ్ అనమాట. 5 km అంటే చెప్తున్నా డెడ్ ఈజీగా వేసేస్తారు. పడుకొని లెగిసి వచ్చి నువ్వు 5 km ఫినిష్ చేయంటే ఈజీ ఫినిష్ చేసేస్తారు. ఎందుకంటే అగ్నివీర్కి ఉంటే ట్రైనింగ్ మ్యాక్సిమం అలానే ఉంటుంది, పర్లేదు ట్రైనింగ్ అయితే బాగానే ఉంటుంది నిజంగా. సో అందువల్ల ఏంటంటే 5 km పెట్టడం పెద్ద మ్యాటర్ కాదు నన్ను అడిగితే SSC-GDకి. సో ఓకే ఫిజికల్ అయితే ఓకే, బట్ ఎగ్జామ్కి అయితే చూడాలి. బట్ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఎగ్జామ్ కూడా ఉండదని మెన్షన్ చేశారు. సో అది ఫర్దర్గా చూడాలన్నమాట. సో ఇప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే సో ఆ విధంగా కానీ ఒకవేళ కానీ సెలెక్షన్ చేస్తే వేటిని అంటే దేన్ని కన్సిడర్ చేసి మనం చూసుకుంటే మనకు తెలిసిందే ఎవరికైతే SSC-GDలో ఎక్కువ హై స్కోర్ వస్తుందో వాళ్ళకైతే CSF వస్తుంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. తర్వాత ఏదైతే ITBP కానీ SSB కానీ ఇవన్నీ అయితే ఆ ప్రకారం వాళ్ళకి వచ్చే స్కోర్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో మనల్ని అలా సెలెక్ట్ చేస్తారు. సో ఎవరైతే అగ్నివీరులు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని చాలా మందికి ఇప్పుడు వచ్చిన డౌట్ అనమాట. సో అది కూడా నేను చెప్తాను. మనం నార్మల్గా చూసుకుంటే ఎవరైతే అగ్నివీరులు 25% సెలెక్షన్ చేశారంటే సో వాళ్ళని సెలెక్షన్ చేయడానికి వాళ్ళ గ్రేడ్ అనేది ఆల్రెడీ మనకు తెలిసిందే ఎంత పర్సంటేజ్ ఉండాలి. సో ఏ గ్రేడ్ ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకున్నారని నార్మల్గా చూసుకుంటే చాలా వరకు తెలుసు అందరికీ కూడా. ఏ గ్రేడ్ ఉంటుంది, బి గ్రేడ్ ఉంటుంది, సి గ్రేడ్ ఉంటుంది అండ్ డి గ్రేడ్ ఉంటుంది. మనం చూసుకుంటే అగ్నివీరులకు ఆల్రెడీ విషయం తెలుసు చాలా మందికి. 4 grades ఉంటాయి. సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది, గుడ్ ఉంటుంది అండ్ సాట్ ఉంటుంది అనమాట, సాటిస్ఫైడ్ అని. సో మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం 25% కానీ ప్రెజెంట్ అయితే 50% అని చెప్పారు. బట్ అఫీషియల్గా అయితే ఏం రాలేదు. సో లెటర్ అయితే ఏం రాలేదు అఫీషియల్గా చెప్పాలంటే. సో అందువల్ల అది ఆ విధంగా కానీ మనం చూసుకుంటే ఆ 25% కానీ మీరు చూసుకుంటే ఎవరైతే సూపర్ ఎక్సలెంట్ ఏ గ్రేడ్ ఉంది కదా వాళ్ళందరూ అయితే అందులో ఫిక్స్ అనమాట. వాళ్ళందరూ అయితే పర్మనెంట్ బ్యాచ్లోకి వెళ్ళిపోతారు 25%. బట్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బి గ్రేడ్ అనమాట. సో ఎవరైతే బి గ్రేడ్ వచ్చిందో అంటే ఓవరాల్గా మీకు తెలిసిందే కదా, బీపీటీ కానీ పీపీటీ కానీ డ్రిల్ కానీ ఫైరింగ్ కానీ ఎప్పటి నుంచో నేను చెప్తుంది అగ్నివీర్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని. నేను ఆల్రెడీ అగ్నివీర్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ఒక 9 months 10 months బ్యాకే చెప్పాను. అగ్నివీర్ సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ మీద మీరు ఫోకస్ చేయండి, ఎందుకంటే మీ గ్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ విధంగా కానీ మీరు చూసుకుంటే ఎవరికైతే మీ గ్రేడింగ్, సో ఫర్ సపోజ్ మనం అనుకోండి 100 members అప్లై చేశాడు అనుకోండి, ఆ 100 members అప్లై చేసుకుంటే వాళ్ళకి కావాల్సినంత 50%. సో అందులో వాళ్ళు చూసుకుంటే బెస్ట్ గ్రేడింగ్, సో అంటే ఆల్రెడీ 25% బెస్ట్ గ్రేడింగ్ ఉన్న వాళ్ళు పర్మనెంట్ అయిపోయారు. సో మిగిలిన 75%లో అందులో బెస్ట్ గ్రేడింగ్ అయితే ఎవరికైతే ఉందో వాళ్ళ డాక్యుమెంట్లో ఎవరైతే గవర్నమెంట్ ఆల్రెడీ తెలిసిందే కదా ఒక డాక్యుమెంట్ వస్తుంది ఆఫ్టర్ 4 years తర్వాత, అందులో ఎవరికైతే బెస్ట్ అంటే 75%లో ఎవరికైతే టాప్ మంచి గ్రేడింగ్ ఉందో వాళ్ళని అయితే ఫస్ట్ CSF కానీ ఈ విధంగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా అయితే వాళ్ళు ప్లానింగ్ ప్రెజెంట్ అయితే. బట్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటుందని నేను పలానా డేట్కి ఈ విధంగా చెప్పావు, బట్ ప్రెజెంట్ అలా లేదని అయితే మాత్రం చెప్పొద్దు. ప్రెజెంట్ వాళ్ళకున్న ప్లానింగ్ అయితే ఇదనమాట.
వాళ్ళకున్న గ్రేడ్ ప్రకారం వాళ్ళకి ఏదైతే ఎక్కువ హై గ్రేడింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ప్రజెంట్ సిఎస్ఎఫ్ ప్రిఫర్ చేద్దాం. తర్వాత ఏదైతే ఎస్ఎస్బి కానీ ఐటీబీపీ కానీ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వాళ్ళకున్న గ్రేడ్ ప్రకారం డివైడ్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. సో ఇది అనేది నిజంగా చెప్పాలంటే అగ్నివీర్లకి నిజంగా చాలా అంటే చాలా బంపర్ ఆఫర్ అని అడిగితే మాత్రం. ఎందుకంటే మీరు చూసుకుంటే స్టేట్లో కూడా రిజర్వేషన్ ఉంది, స్టేట్లో రిజర్వేషన్ కానీ దాంతో పాటు కానీ ఈ విధంగా కానీ సెంట్రల్లో కానీ 50% కానీ రిజర్వేషన్ ఇచ్చిందంటే కళ్ళు మూసుకొని నిజంగా మీరు వెళ్ళిన విత్ ఇన్ 1 ఇయర్ ఒక 1 ఇయర్ గ్యాప్లో మీరు కానీ చూసుకుంటే 100% జాబ్ వస్తుంది. అది ఫిక్స్ అనమాట. ఎందుకంటే మీరు ఈవెంట్లు చేయాల్సిన పని లేదు. ఎగ్జామ్ కూడా ప్రెజెంట్ అయితే చెప్పారు ఎగ్జామ్ లేదని, బట్ ఫ్యూచర్లో చూద్దాం ఏమైనా చేంజ్మెంట్స్ చేయొచ్చు అనమాట. సో ఇదనమాట దానికి సంబంధించింది. ఒక విధంగా చెప్పాలంటే అగ్నివీర్లకి అయితే నిజంగా ఈ విధంగా ఎందుకు పెట్టారు, సో చాలా మందికి డౌట్ రావచ్చు, ఎందుకు ఇంతమంది అగ్నివీర్లని 50% అగ్నివీర్లని ఎందుకు అసలు పారామిలిటరీ పోస్టులో తీసుకోవడానికి అంత రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారని చాలా మందికి అన్నమాట. చాలా మందికి డౌట్ అండ్ చాలా మందికి ఇది నచ్చని విషయం. ఎందుకంటే ఎవరైతే ఎస్ఎస్సి జీడీ అనేది ప్రెజెంట్ అయితే చాలా అంటే చాలా టఫ్ అయిపోయింది, కట్ ఆఫ్ చాలా ఎక్కువ వెళ్తుంది ఎస్ఎస్సి జీడీకి. సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ పరంగా చూసుకుంటే ఇది నాట్ అంటే గుడ్ సైన్ అనమాట. ఎందుకంటే ఇది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే 50% రిజర్వేషన్ అంటే మీకు ఒక 50,000 వేకెన్సీ వస్తే అందులో 25,000 వేకెన్సీ వీళ్ళకే వచ్చేది అనమాట. నన్ను అడిగితే ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ అండ్ సెకండ్ బ్యాచ్ అండ్ థర్డ్ బ్యాచ్ ఈ 3 బ్యాచ్లు ఎవరైతే ఫస్ట్ రిలీవ్ అవుతారో వాళ్ళకైతే ఇంకా నన్ను అడిగితే వేకెన్సీస్ మిగిలిపోతాయేమో. సో ఆ తర్వాత వచ్చే బ్యాచెస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కొంచెం టఫ్ అవుతుంది. ఎందుకంటే కొంచెం స్టూడెంట్స్ కూడా పెరుగుతారు కదా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడిట్లో అగ్నివీర్లో ఉన్నారు. సో ఆ మూడింటి ప్రకారం చూసుకుంటే తర్వాత కొంచెం కాంపిటీషన్ పెరగచ్చు. బట్ ప్రెజెంట్ అయితే ఫస్ట్ బ్యాచ్ అండ్ సెకండ్ బ్యాచ్ అండ్ థర్డ్ బ్యాచ్కి అయితే నేను చెప్తున్నా మ్యాక్సిమం అయితే మీరు పెద్దగా అయితే కష్టపడాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 1 ఇయర్లో మీరు చూసుకుంటే 1 ఇయర్ గ్యాప్లో పక్కాగా మీకు ఒక ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వస్తే అందులో మీ సెలక్షన్ ప్రాసెస్లో చూసుకుంటే 100% మీ నేమ్ అయితే పక్కాగా ఉంటుంది అండ్ మంచి జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు నేనైతే ఎవరైతే ప్రెజెంట్ ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది నాట్ గుడ్ సైన్ అనమాట. వాళ్ళు ఎవరికి ఇది నచ్చకపోవచ్చు, బట్ నా పరంగా అయితే ఇది ఒక గుడ్ సైనే. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక అగ్నివీర్నే ఫస్ట్ బ్యాచ్. సో నేను చెప్పేది ఏంటంటే మాకు తెలుసు మా లైఫ్లో మేము ఎంత సఫర్ అయ్యాం, మా లైఫ్లో చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది ఈ 4 ఇయర్స్లో. ఎప్పుడు కూడా ఒక అగ్నివీర్గా ఉన్నప్పుడు మీకు రైజ్ అయ్యే క్వశ్చన్ ఒకటే, సో నెక్స్ట్ ఏంటి. సో దానికన్నా మీకు వచ్చే క్వశ్చన్ ఇంకోటి ఉండదు. సో ఎప్పటికప్పుడు ఆ క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత ఏం చేయాలి చాలా మందికి ఉన్న డౌట్ ఇదే. మా ఫ్రెండ్స్ ఎవరు కాల్ చేసినా నాకు అదే అడుగుతారు, సో ఆఫ్టర్ 4 ఇయర్స్ మనం ఏం చేస్తామని. సో ఆ విధంగా చూసుకుంటే ఎందుకంటే ఈ 4 ఇయర్స్ కూడా మేము చాలా హార్డ్ వర్క్ చేసాం ఇక్కడ. నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసాం. లైఫ్లో ఎప్పుడు పడినంత హార్డ్ వర్క్ మేము ఎక్కడ పడ్డాము. సో ఇదంతా చూసుకుంటే ఎవరైతే 4 ఇయర్స్ సర్వీస్ చేసి ఫ్యూచర్లో ఏమవుతుందో కూడా తెలియకపోయినా సరే ఒక అగ్నివీర్గా రావాలని ఎవరైతే డిసైడ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఈ విధంగా ఏదైతే రిజర్వేషన్ అనేది ఇవ్వడం అనేది ఒక విధంగా అంటే అందరి పరంగా కాదు, మా పరంగా అయితే మాత్రం గుడ్ సైన్ ఇది. నిజంగా చెప్పాలంటే మాకైతే నిజంగా చాలా అంటే చాలా బెనిఫిట్ అండి దీనివల్ల అయితే మాత్రం. సో ఎవరైతే ఎస్ఎస్జీడీ స్టూడెంట్స్ ఉన్నారో సో ఫర్దర్గా చూడాలి ఏమవుతుంది అనేసి. ఫస్ట్ బ్యాచ్ వెళ్తే కానీ మనకి దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, సో ఇది చెప్పింది ఎంతవరకు రైట్ అనేది తెలియదు అనమాట. సో ఇది దానికి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఇంకేమైనా టాపిక్ మీద డౌట్ ఉంటే ఏమైనా మంచి అప్డేట్ల కోసం కావాలనుకుంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను అనమాట. నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.